హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అక్కడక్కడ మొత్తం అన్ని లొకేషన్స్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ గోపిల్ చంద్. నేను ఉయ్యూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మేము వైరల్ ఫీవర్స్ కానీ, లేకపోతే డెంగ్యూ జ్వరాలు కానీ, లేకపోతే మలేరియా జ్వరాలు కానీ ఏదైతే వస్తాయో మస్కిటోస్, అది గుడ్లు పెడతాయి అన్నమాట. ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్గా ఉంటాయో, అంటే నిల్వ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో మేము ఇవాళ గ్యాంబూషియా ఫిష్ అనేది, ఇది రకమైన ఫిష్ అనమాట. ఇది గుడ్లుని తినడానికి బాగా ఉపయోగపడింది. అవన్నీ మేము ఈ ఉయ్యూరు నగర పంచాయతీతో పాటు కలిసి ఏదైతే మన ఉయ్యూరులో ఎక్కడైతే చెరువులు కానీ, పాండ్స్ కానీ ఉన్నాయో అక్కడంతా కూడా మేము ఈ ఫిషెస్ అనేది రిలీజ్ చేస్తాం ఇవాళ. సో ఇవన్నీ రిలీజ్ చేయడం వల్ల ఆ మస్కిటో లార్వేస్ అనేది మొత్తం ఫిష్ తినేసి దానివల్ల మనకి ఫీవర్స్ అనేది కూడా తగ్గుద్ది ఫ్యూచర్లో. సో ఇది ప్రోగ్రామ్ మేము ఇవాళ కండక్ట్ చేశాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను సబ్ యూనిట్ ఆఫీసర్ అండి, ఉయ్యూరు సబ్ యూనిట్ ఉయ్యూరు అండి. నా పేరు రాజం రాజు. మరి ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వారి ఆదేశాలను అనుసరించి డిఎంఓ గారు, డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి వారి సూచనల మేరకు ఈ ఉయ్యూరు మున్సిపల్ ఏరియాలో ఉన్న మొత్తం ఏమైతే నీరు కదలకుండా ఉన్న ఏరియాలు, అంటే పాండ్స్ కానీ, బ్రాకిష్ వాటర్ ఏరియాస్ కానీ, లోలయింగ్ ఏరియాస్ కానీ, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో అక్కడ గ్యాంబూజియా ఫిష్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ గ్యాంబూజియా ఫిష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని, అంటే దోమ లార్వాల్ని, అదేవిధంగా దోమ గుడ్లను కూడా ఈ గ్యాంబూజియా ఫిష్ తినేయడం జరుగుతుందండి. దాని ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టడంలో ఈ గ్యాంబూజియా ఫిష్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ ఉయ్యూరు మున్సిపల్ ఏరియాకి సంబంధించి ఉన్న మొత్తం ఈ పాండ్స్ కానీ, లోలయింగ్ ఏరియాస్ కానీ, బ్రాకిష్ వాటర్ ఏరియాస్ని కానీ అన్నీ కవర్ చేసే విధంగా 20,000 గ్యాంబూజియా ఫిష్ని ఈరోజు టోటల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అర్బన్ యూపీఎస్సీ వైద్యాధికారి మరియు మున్సిపల్ కమిషనర్ గారు, వారికి సంబంధించిన శానిటరీ అసిస్టెంట్లు, శానిటరీ సెక్రటరీస్, వారి యొక్క సిబ్బంది, అదేవిధంగా యూపీఎస్సీ ఈ గ్యాంబూజియా ఫిష్ యొక్క రిలీజ్ చేయడం వలన నీరుపై ఉండే ఈ గుడ్లను కానీ, లార్వాను కానీ ఈ చేప తినేస్తుంది. దాని ద్వారా మనం మస్కిటో బ్రీడింగ్ని కూడా మనం చాలా వరకు అరెస్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం ఫీవర్స్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అండి. నమస్తే అండి. నా పేరు రాంప్రసాద్. నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఉయ్యూరులో గంబూషియా ఫిషెస్ ఎక్కడైతే నీరు నిల్వ ఉండి వర్షాల వల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ మస్కిటో బ్రీడింగ్కి హెల్ప్ చేసే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలని మేము గుర్తించాము. ఈ సౌభాగ్యనగర్లో ఫ్లాట్స్లో లోలయింగ్ ఏరియాలో ఉన్న వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ప్లేసులు కానీ, ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనకాల ప్లేస్ కానీ, ఈ వాత్సల్య హాస్పిటల్ వెనకాల ప్లేస్ కానీ, రాజీవ్ నగర్లో, గాంధీనగర్లో ఇలాంటి ప్లేస్లన్నీ గుర్తించాం. వీటిల్లో ఎక్కడైతే నీరు నిల్వగా ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయో ఆ ప్లేస్లో ఈ గంబూషియా ఫిషెస్ వదలడం జరిగింది. దీనివల్ల మస్కిటో బ్రీడింగ్, అంటే లార్వా స్టేజ్లోనే ఇవి తినేస్తాయి గుడ్లు కానీ, లార్వాలను కానీ. దానివల్ల ఈ మస్కిటో బ్రీడింగ్ కంట్రోల్ అయ్యి ఫీవర్స్ తగ్గడానికి అవకాశం ఉంది. దాని గురించి మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.